కాబట్టి ఇంకా ఈ పప్పులు ఉడకవు. కర్మ రిపీట్స్. సరిగ్గా 12 ఏళ్ళు మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చే సమయానికి ఈ కర్మ రిపీట్ అవుతుంది. అలాగే కవిత గారికి ఇంకో ప్రశ్న. మన కేటీఆర్ గారు కూడా అన్నట్టున్నారు, అవును మా అయ్యే జాగీరే అని. ఏంటి, ఎవరయ్యే జాగీర్ ఇది? ఎవరి అయ్యే జాగీర్ ఇది? ఇదే కవిత గారికి అయ్య పెట్టిన పార్టీలో ఎందుకు ఉండలేదు అని ఇదే తెలంగాణ సమాజం ప్రశ్నిస్తే, మరి అయ్యని ఎందుకు ఈరోజు రోడ్డు మీద వేస్తున్నావని ప్రశ్నిస్తే, అయ్య పెట్టిన పార్టీని మళ్ళీ ఎందుకు కాపీ కొట్టావని ప్రశ్నిస్తే, అసలు ఇంతకీ నువ్వు అయ్యతో ఉన్నావా లేదా, ఆ ఇంటి ఆడపిల్లవా కాదా, ఇంటి పేరు మాత్రం కల్వకుంట్ల అని ఎందుకు పెట్టుకుని క్యారీ అవుతున్నావని ప్రశ్నిస్తే, అయ్య అవసరం లేదు కానీ అయ్యలు కావాలా అంటే పవర్ ఫాదర్స్ గురించి మాట్లాడాలా? ఎంత దుర్మార్గం ఇది! రాజకీయ గేమ్ కాదా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నూకలు చెల్లట్లేదని, బి అని పెట్టంగానే అది సెంటిమెంట్గా వర్కౌట్ అవ్వట్లేదని టీతో ఈరోజు ఆడబిడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఈమెతో రాజకీయం చేపిస్తూ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని వీళ్ళందరూ కలిసి ఆడుతున్న గేమ్ కాదా?